డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో ఒక 5 పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం, అది మాట్లాడబోతా ఉన్నాం. అనంత విశ్వ సంపదని మన గృహములోకి ప్రేమతో, గౌరవంతో, శిరస్సు వంచి అష్టలక్ష్ముల్ని మన గృహంలోకి ఆకర్షించుకోవడానికి సులభంగా, సునాయాసంగా ప్రతి మానవుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటట్టు పవర్ఫుల్ 5 రెమెడీస్ మాట్లాడబోతూ ఉన్నాం, పరిహారాలు. ఈ పరిహారాలు మీరు చేయగలిగితే పట్టిందల్లా బంగారమే, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఎప్పుడూ అండగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. గురుగారు, మాకు చాలా కమెంట్స్ వచ్చాయి మన ప్రతి వీడియోలో. మన ఆడియన్స్ అందరూ, వ్యూవర్స్ అందరూ కూడా ఏం అడుగుతున్నారంటే, ఎక్కువగా అందరికీ ఉండేది ధన సంపద, వీటి గురించి మనకి కష్టం అనేది ఉంటుంది. అయితే సంపదని మనము ఆకర్షించడానికి ఇంట్లోనే అందరూ కూడా సులువుగా చేసుకునే విధంగా ఏవైనా పరిహారాలు మాకు తెలియజేయగలరా? ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్ మా. పరిహారాలు చాలా ఉన్నాయి. బట్ ఈ పరిహారాలకు వచ్చినప్పటికీ చాలా మందికి మైండ్లో ఒక థాట్ ఉంటుంది, మరి పని చేయక్కర్లేదేమో, ఇవి చేస్తే వచ్చిస్తాయేమో. అలాంటి పంచాయతీలు నడవు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కర్మయోగులము. కర్మయోగులుగా మన యాక్షన్, మన పని మనం చేస్తూ దానికి దైవ సంకల్పం, దైవం ఆశీర్వాదం తోడైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. పరిహారాలు, ఈ రెమెడీస్ అన్నది జస్ట్ పరిహారమే కాదు, మన శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేయడానికి పరిహారాలు ఉపయోగపడుతుంది. ఇది మొదటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఏదో బాధలో ఉన్నాము, ఈ పరిహారం చేయడం వల్ల ఈ బాధ తొలగిపోతుంది అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ ఈ పరిహారాలు రిచువల్స్ మాత్రమే కాదు, మన శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే, ఇది ఒక వెల్త్ రెమెడీ. ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే ఫ్రైడే రెమెడీ. ఫ్రైడే వెల్త్ రెమెడీ అని చెప్పొచ్చు. శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించింది, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది. సింపుల్ రెమెడీ ఏంటి అంటే, ఒక కాపర్ బౌల్ తీసుకుందాం. ఒక కాపర్ బౌల్ తీసుకొని గంగాజలం, వాటర్ ఫిల్ చేసి, కాస్త పసుపు, కాస్త కుంకుమ, 9 కాయిన్స్. కాపర్ బౌల్ అంటే రాగిది. రాగి గిన్నె తీసుకొని అందులో వాటర్, గంగాజలం వేసి, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, వీలైతే కొంచెం అక్షింతాలు, వీలైతే ఒక పువ్వు వేసి 9 కాయిన్స్ వేయాలి. 9 అనే సంఖ్య పవర్ఫుల్ సంఖ్య. నవగ్రహాలు, నవరాత్రులు, ఓకే, పవర్ఫుల్ సంఖ్య. అండ్ 9 అనే నెంబర్ కంప్లీషన్ కి సంబంధించింది. ఇట్స్ ఏ యూనివర్సల్ నెంబర్. 9 కాయిన్స్ వేసి అది పట్టుకొని సింపుల్ మంత్ర, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది కదా, సింపుల్ ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఏంటమ్మా? ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. లేదా ఓం శ్రీ కమలవాసిన్యై నమః అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఒక 9 టైమ్స్ చాంటింగ్ చేసి అది పట్టుకొని, ఓకే, గంగాజలం పారే నదిలో అది ఆఫర్ చేసేయాలి. పారే నదిలో ఆ వాటర్ మనం ఆఫర్ చేసేయాలి. పారే నది పాసిబుల్, ఇప్పుడు సిటీ మన దగ్గర లేవు కదా, హైదరాబాద్ ఉంది, పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏం చేయాలా? ఇంట్లో తులసమ్మకి చేయండి. కొంతమంది ఇంట్లో తులసమ్మ కూడా ఉండదు, అప్పుడు ఏదో టెంపుల్లో ఏదో రావి చెట్టు దగ్గర అది చేయాలి. మన ఇంట్లో ఏ మొక్కలున్నా వాటికైనా తులసమ్మకి చేయాలి. లక్ష్మీదేవి స్వరూపం కదా, తులసమ్మకి చేయాలి. లేని ఎడల టెంపుల్లో ఉన్న పూజించబడుతున్న వృక్షాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఆఫర్ చేయాలి. ఇది చేస్తే ఫ్రైడే వెల్త్ రెమెడీ 100% డబ్బుకు లోటు ఉండదు. ప్రొవైడెడ్ మనం కర్మయోగులుగా మన పని మనం చేయాల్సి ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సెకండ్ రెమెడీ కుబేర యంత్ర అంటాం. కుబేర యంత్ర వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యంత్ర. దానికి చక్కగా పచ్చిపాలతో కానీ, పసుపు వాటర్తో కానీ, గంగాజలంతో కానీ మంచిగా క్లెన్జింగ్ చేసుకొని, కాస్త పసుపు కుంకం పెట్టి దాన్ని ఎనర్జైజ్ చేయాలా. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని వీలైతే ఒక 11 టైమ్స్, ఒక 21 టైమ్స్, లేదా ఒక 45 టైమ్స్, లేదా ఒక 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. లేదా ఓం యక్షాయ కుబేరాయ నమః
అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసి దానికి కాస్త దీపం ధూపం చూపించి పూజా మందిరంలో కానీ మన వ్యాపార స్థలంలో కానీ మన లాకర్స్లో కానీ అది పెడితే ఏ రోజు పెట్టాలి? మళ్ళీ డౌట్. ఫోకస్ ఆన్ ఫ్రైడే, శుక్రవారం, శుక్రగ్రహానికి సంబంధించిన బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సంధ్యా సమయంలో చక్కగా పూజ చేసి దానికి ధూపం దీపం చూపించి మంత్రాస్ చాంటింగ్ చేసి దానికి ఎనర్జైజ్ చేసి లాకర్స్లో పెట్టండి. అమేజింగ్ రిజల్ట్. దీనితో పాటు కర్మయోగులుగా మన యాక్షన్ మన పని చేయాల్సి ఉంటుంది. ఇది కుబేర యంత్రానికి సంబంధించింది. పాయింట్ నెంబర్ 3 రెమెడీ తులసి మాత రెమెడీ అని చెప్పొచ్చు. తులసి రెమెడీ ఏం లేదు. ఈవినింగ్ టైమ్ తులసమ్మ లక్ష్మీ స్వరూపం, విష్ణు స్వరూపం. ఓకే, ఎక్కడ తులసమ్మ ఉంటే, ఎక్కడ తులసీ దళం ఉంటే, ఎక్కడ తులసి మొక్కు ఉంటే అక్కడున్న ఆరా క్లెన్జింగ్ అవుతుంది, అక్కడున్న గాలి క్లెన్జింగ్ అవుతుంది, అక్కడున్న ఎన్విరాన్మెంట్ క్లెన్జింగ్ అవుతుంది. అక్కడ చెడు ప్రయత్నాలు, చెడు గాలి, చెడు వైబ్రేషన్స్ పనికి రావు. క్లియర్? అలాంటి తులసి మాతకి చక్కగా వాటర్ ఆఫర్ చేసి వాటర్ ఆఫర్ చేసి గీతో, నెయ్యితో, ఆవు నెయ్యితో ఈవినింగ్ టైం ఒక దీపం పెట్టి ఈవినింగ్ టైం ఒక దీపం పెట్టి అక్కడ కూర్చొని సింపుల్ మంత్ర ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఏంటమ్మా? ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని వీలైతే ఒక 108 టైమ్స్ అక్కడ కూర్చొని చాంటింగ్ చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ, లక్ష్మీదేవి అంశ అలా మీ గృహంలోకి వచ్చి అలా నడిచేస్తుంది అమ్మవారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. ఇది చేస్తూ కర్మయోగులుగా మన యాక్షన్ మన పని మనం చేస్తే అద్భుతమైన రిజల్ట్. పాయింట్ నెంబర్ 4 స్పిరిచువల్ రెమెడీ 4 ఏంటి అంటే నెంబర్ 9 రెమెడీ అంటాము. 9 అనే నెంబరు కంప్లీషన్, సృష్టికి సంబంధించిన నెంబరు. నవగ్రహాలు, నవరాత్రులు అన్ని 9ఏ. పవర్ఫుల్ నెంబర్, కంప్లీషన్ నెంబర్. సో 9 వ్యక్తులకి ఫుడ్ డొనేట్ చేసిన శుభం, పేదవాళ్ళకి. ఓకే, లేదా కౌస్ అంటాం కదా, కౌస్ ఆర్ డాగ్స్, గోమాతలు కానీ కుక్కలకు కానీ ఒక 9 కౌస్కి ఫీడ్ చేసిన, 9 డాగ్స్కి ఫీడ్ చేసిన శుభం. ఒక 9 పేదవాళ్ళకి నీకు వీలైనంత, నీ శక్తికి తోడైనంత నువ్వు డొనేట్ చేయి. సూపర్. 9 అనే నెంబర్ పవర్ఫుల్ నెంబర్. గుర్తుపెట్టుకుని ఒక డివోషన్తో, ఒక కన్సిస్టెన్సీతో, ఒక ప్రేమతో, ఒక దైవతత్వాన్ని దివ్యతత్వముతో సృష్టిలోకి మీరు ఏది ఇచ్చినా 100 రెట్లు మల్టిప్లై అవుతుంది. సో 9 మెంబర్స్కి ఫుడ్ ఆఫర్ చేయండి, 9 కౌస్కి కానీ 9 డాగ్స్కి కానీ ఫుడ్ ఆఫర్ చేయండి. ఒక 9 మందికి డొనేషన్ ఏదో మీకు ఎంత మీ యొక్క సాయం, మీ శక్తికి తగ్గట్టు మీరు ప్రేమతో, దైవతత్వంతో, విశ్వతత్వంతో, దివ్యతత్వంతో మీరు ఏది ఇచ్చినా సృష్టిలోకి 100 రెట్లు తిరిగి పొందుతారు. ఇది నెంబర్ 9 రెమెడీ అని చెప్పొచ్చు. దీనితో పాటు కర్మయోగులుగా మన యాక్షన్ మన పని మనం చేస్తే మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎన్ని రెమెడీస్ మాట్లాడాం? 4 రెమెడీస్ మాట్లాడాం. 5th రెమెడీ ఏంటి అంటే మన గృహంలో, గుర్తుపెట్టుకోండి, మన హౌస్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే, మన గృహంలో ఏదైతే ఎనర్జీ ఉందో ఆ గృహములో జీవిస్తున్న వ్యక్తుల మీద, ప్రజల మీద ఆ యొక్క ఎనర్జీ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితానికి ఫలితమే ఉద్యోగం, వ్యవసాయం, రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, లవ్, పీస్. కొంతమంది ఇంట్లో నిత్యం గొడవలే, కొంతమంది ఇంట్లో నిత్యం సంతోషమే. సో గృహములో ఎటువంటి ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ గృహములో ఉన్న వ్యక్తుల మీద ప్రభావితం చేస్తుంది. దానికి రిజల్టే ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, హెల్త్, వెల్త్, లవ్, పీస్ అండ్ లావిష్ అబండెన్స్. మరి గృహములో నెగటివ్ ఎనర్జీ ఉంటే మన పరిస్థితి ఏంది? అంత దరిద్ర దేవతే. కాబట్టి సింపుల్ రెమెడీ, ప్రతి శనివారము ఒక బౌల్లో, ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఒక బౌల్లో రాక్ సాల్ట్ తో కలిపిన వాటర్ వేయండి. వాటర్లో రాక్ సాల్ట్, సీ సాల్ట్, సముద్రపు కల్లుప్పు, గెడ్డుప్పు అంటాం. ఒక వాటర్లో రాక్ సాల్ట్ వేసి ఒక బౌల్, హౌస్ లో ఒక బ్రహ్మస్థానం ఉంటుంది, సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్ లో పెట్టండి. అది పాసిబిలిటీ లేదు అనుకుంటే ఏదో ఒక నార్త్ ఈస్ట్, ఈశాన్యం కార్నర్ లో పెట్టండి. మళ్ళీ డౌట్, సెంటర్లో పాసిబిలిటీ లేదు, 4 రూములు ఉన్నాయి, 4 రూముల్లో పెట్టు. 4 రూముల్లో పెట్టు. ఎప్పుడు? శనివారం పెట్టు, ఎర్లీ అవర్స్ లో పెట్టు, సూర్యుడు ఉదయించక ముందు పెట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ అది తీసుకెళ్లి బయట పారేయండి, బయట వాటర్ పోసేయండి. ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ పరిగెడతాయి. ఎందుకంటే రాక్ సాల్ట్ కి ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే శక్తి ఉంది. అందుకే ఎర్త్ వైర్స్ పెట్టేటప్పుడు కూడా బొగ్గుతో పాటు రాక్ సాల్టే వేస్తారు. అండ్ అదే రాక్ సాల్ట్ సముద్రంలో ఉంటుంది కాబట్టి అమావాస్యకి, పౌర్ణమికి సముద్రం పొంగి పొరులుతుంది, బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ. ఓకే, అండ్ ఎవ్రీ కార్నర్ లో ఈ రాక్ సాల్ట్ వాటర్ పెట్టండి. నెక్స్ట్ డే సండే మార్నింగ్ బయట పడేయండి. ఇంట్లో సకల దోషాలు పోతాయి. అండ్ అలానే ఎవ్రీ కార్నర్ లో
రాక్ సాల్ట్తో బౌల్ కూడా ఎవ్రీ కార్నర్లో పెట్టుకోవచ్చు ఇంట్లో. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లేదా ఎవ్రీ సాటర్డే కూడా మార్చొచ్చు. ఈ 5 స్పిరిచువల్ రెమెడీస్ చేసిన వ్యక్తికి లక్ష్మీ కటాక్షం 100% ఉంటుంది. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. ఇది ఓన్లీ రిచువల్సే కాదు, ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది, గృహములో ఎనర్జీస్ని మారుస్తుంది. ఈ స్పిరిచువల్ రెమెడీస్ చేస్తూ కర్మయోగులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు ఎప్పుడు అహం బ్రహ్మాస్మి తోడుగా ఉంటుంది, ధన బ్రహ్మాస్మి తోడుగా ఉంటుంది. మీ అందరికీ పంచభూతాల నవగ్రహాలు 3 దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు అందరికీ ఉంటుంది. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఎల్లప్పుడూ ఉంటారు. ఇది నా మాట, నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో ఒక దైవ కార్యక్రమంలో కలుద్దాం. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 2 months అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీవంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్. నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, 1, 2 లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం. అది కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.